వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలంలోని ఎల్బీపీ అగ్రహారం గ్రామానికి వచ్చాం. సో ఈ గ్రామంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. సో ఈ గ్రామంలో దాదాపు 40 ఎకరాల పైగా జీడి తోట అగ్నికి ఆహుతైంది. సో మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదంతా కూడా పచ్చటి చెట్లు, అలాగే పింజ నుంచి పువ్వు నుంచి పింజ దశ, మరికొద్ది రోజుల్లో పంట చేతికొచ్చే సమయం. ఇదంతా కూడా జీడి పిక్కలు చేతికొచ్చి తమ ఆర్థికంగా తాము కొంచెం స్థిరపడతామనే సమయంలోనే అనుకోని సంఘటన చోటు చేసుకుంది ఈ గ్రామంలో. చూడొచ్చు మనం ఈ చెట్లన్నీ కూడా ఎలా నల్లగా మారిపోయాయో. ఇవంతా కూడా ఒకప్పుడు పచ్చటిగా పంట అంతా కూడా మంచిగా కాపు కాసి పువ్వులు చెట్లు పచ్చదనంతో ఈ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండేది. సో పక్క కొండను ఆనుకుని ఉన్నటువంటి ఈ 40 ఎకరాలు మొత్తం కూడా ప్రస్తుతం 2 రోజుల క్రితం అగ్నికి ఆహుతైంది. మొత్తం దాదాపు 40 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ పంట అంతా కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ పంట కాకుండా ఈ పంటకు ఏదైతే ఈ వాటర్ సప్లై చేసే మోటార్లు కూడా కాలిపోయి దీంతో ఈ ప్రాంత రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు కింద గ్రౌండ్ అంతా కూడా చాలా మసిబొగ్గు, ఏదైతే కిందంతా కూడా పచ్చటి ఈ గడ్డితో నిండి ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా ఇదంతా కూడా నల్లటి బుగ్గి బూడిదతో మనం ఇక్కడ చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితి చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సాధారణంగా ఈ మొక్కలు చెట్లు అనేవి ఎంతో పచ్చటి వాతావరణం కలిగి ఉంటాయి. కానీ ఈ అగ్ని ఎవరు నిప్పు పెట్టారో తెలీదు, ఎలా నిప్పు వచ్చి చేరిందో తెలియదు. కానీ మొత్తానికైతే ఈ 40 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ పంట భూములన్నీ కూడా పూర్తిగా మాడిపోయి బ్రౌన్ కలర్లో మనకు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా చూడడానికి చాలా హృదయ విదారకరంగా ఉంది. ఈ రైతులైతే కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పంట చేతికొచ్చే సమయంలో ఇలా జరగడం చాలా దురదృష్టకరమని భావిస్తున్నారు. సో మన దగ్గర కొందరు రైతులు అయితే ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది ఇక్కడ? మేము అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఎల్బీపీ అగ్రహారం మేము రైతులందరూ దగ్గర ఒక 20 మంది ఉన్నాము. దానిపైన 40 ఎకరాలు జీడి మామిడి కాలిపోయే సందర్భంగా పూత పుంజు అంతా కూడా మంచి అనుకూలంగా ఈ నెల నోపులోను మేము దిగి ఏరుకుందాము అని మాకు పొలం వస్తుందనే టైంలోను మొత్తం ఇదంతా కూడా శుభ్రంగా మాడి మసి అయిపోయి జరిగింది. దానివల్లనే మరి మా 20 మంది రైతులను కూడా ఆ కళ్ళంట నీళ్ళు తెచ్చుకొని మా కుటుంబ సభ్యులతో సహా అందరం కూడా బాగా బాధపడి మరీ ఉంటాను. అందు గురించి ఈ గవర్నమెంట్ ప్రభుత్వం వారు అందరూ కూడా మా 20 మంది రైతులకు కూడా సహకారం చేసి ఏమైనా ఫలితం జరిపిస్తారని మరీ కోరుతున్నామండి. మీరు చెప్పండి, అసలు ఇదంతా కూడా అగ్ని ఆహుతైంది, చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. అసలు ఏం జరిగిందంటే సార్, మేము డైలీ అక్కడికి వస్తూ ఉంటామండి. ఎందుకంటే మాకు ఇదే ఆధారం కాబట్టి ఈ 3 నెలలు మాకు బాగా సహాయంగా ఉంటుందండి. ఎందుకంటే మేము ఎస్సీ వాళ్ళమండి, మాకు ఇంకా పొలం వాటి ఏమి లేదు సార్. ఓన్లీ జీడి మీద మాత్రమే ఆధారపడి ఉన్నామండి. ఎందుకంటే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంటే పూత సరిగ్గా రాకపోవడం వల్ల ఏమీ లేవు సార్. ఈ సంవత్సరం అంటే పూత బాగా వచ్చింది, ఇంక ఇప్పుడు పర్వాలేదు, మన పిల్లల్ని కూడా బాగా చదివించుకోవచ్చు అన్ని నమ్మకంతోనే మేము ఈ జీడి తోట మీద ఆధారపడి ఉన్నాం సార్. కానీ కరెక్ట్గా 12:30 ఆ సమయం అయ్యిందండి, 20వ తారీఖుని. ఆ సమయంలోనూ ఆ రోజు గాలి చాలా ఎక్కువగా ఉంది సార్. మేము ఇటు సైడు ఆ రోజు ఎవరూ రాలేదండి. రాకపోవడం వల్ల ఏం జరిగిందంటే తెలీదు. కానీ అగ్గి రావడం వల్ల మొత్తం 40 ఎకరాలు కూడా చాలా దారుణం అయిపోయిందండి. 20 కుటుంబాలండి ఇప్పుడు రోడ్డును పడి ఏడుస్తున్నామండి. ఏం చెయ్యాలో తెలియదండి. మరి ప్రభుత్వం వారు మా మీద దయ చూసి మమ్మల్ని సహకారం చేస్తే మా పిల్లలమి మేము తినడానికి ఆధారం ఉంటుందండి. లేదు అంటే రోడ్డును పడే ఉండాలండి. దయచేసి ప్రభుత్వం వారికి మీ ద్వారా అందచేస్తారనేసి మేము తెలియచేస్తున్నాం సార్. మొత్తం ఈ పంట ఎంతకాలం వేశారు, ఎంతకాలం నుంచి వ్యవసాయం చేస్తారు? మేము 20 సంవత్సరాల నుంచి వేసామండి. లాస్ట్ ఇయర్ అంటే ఏమీ ఆదాయం రాలేదండి. ఎందుకంటే జీడి లాస్ట్ ఇయర్ ఏమి రాలేదు సార్. ఈ సంవత్సరం బాగా వచ్చిన దానిలా మేము ఏంటంటే ఈ సంవత్సరం అయినా వస్తే ఈ సంవత్సరమైనా మేము బాగా సంపాదించుకోవచ్చు, బాగా తినొచ్చు
మా పిల్లలు బాగా చదివించుకోవచ్చు అని అనుకున్నాం సార్. ఈ సంవత్సరం అయితే ఇక్కడి నుంచి మేము రోడ్డు మీదే ఉండాలండి. అదే సార్, కేవలం వ్యవసాయం మీద ఆధారపడి ఓన్లీ వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నామండి. ఎందుకంటే మాకు ఇంక పొలం వాటి ఏమీ లేదు సార్. ఓన్లీ జీడి తోట మీద మాత్రమే ఆధారపడి ఉన్నామండి. మాకు ఈ 3 నెలల్లోనూ ఒక 50,000, 80,000 అంటే తక్కువ పోయిన సంవత్సరం తక్కువ వచ్చిందండి. లేదంటే 1,50,000, 2 లక్షల వరకు కూడా సీజన్లో దగ్గర వచ్చేదండి. దాని ఆధారపడి చేసుకొని మిగతా టైము వలస వెళ్ళి పనులు చేసుకుంటాం సార్. మరి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి అది కూడా లేదండి. మరి ప్రభుత్వం వారు మా కుటుంబాల మీద దయ చూపి సహాయం చేస్తారనేసి మేము అనుకుంటున్నాం సార్. ఈ మీ జరిగిన నష్టానికి సంబంధించి అధికారులను కలిసారా? అధికారులు చెప్పారా? ఏమన్నారు? అధికారులు ఆవేళ అందరినీ మా ఊళ్ళో అందరినీ తీసుకొచ్చాం సార్. తీసుకొస్తే వాళ్ళు ఏం చెప్పినారంటే అయ్యారని సర్వీరు వీళ్ళందరూ వచ్చినారు, రాసుకున్నారు, పోయినారు. మళ్ళీ మాకు ఏమి చెప్పడం లేదు. చెప్పకపోవడంలోనూ మరి మనం అనకాపల్లి నుంచి ఆ బాబు వచ్చారు. వచ్చిన తర్వాత ఇవన్నీ రాసుకొని వెళ్ళారు. రాసుకొని వెళ్ళిన తర్వాత ఏమైనా మాకు న్యాయం చేస్తారని మేము అనుకొని మళ్ళా అనుకుంటున్నాం. ఇప్పుడు దగ్గర అనుకోవద్దు కానీ ఒక్కొక్కరిమే ఒక 40,000, 30,000 పెట్టుబడులు పెట్టినాం. పెట్టుబడులు పెట్టేసి సరిగా ఒక 10 రోజుల్లో పిక్కలయ్యి ఏరుకున్న టైం వచ్చేసింది. బాగా పండిన పుంజులు కాయలు అన్నీ దిగిన టైంలో అగ్గి వచ్చి మాడిపోవడంలో ఇంకేమీ లేదు. నెత్తి నూరు కొట్టుకొని ఆడవాళ్ళమి మగవాళ్ళమి ఏడిసినా సరే కానీ ఇప్పుడు ఈ గ్రామంలో వాళ్ళు ఎవరు కూడా పెద్ద పట్టించుకోలేదు. రాజకీయ నాయకులు ఉన్నారంటే చూద్దాం అనడమే కానీ చేయడం లేదు. అందుచేతనే మరి మీరైనా ఏమైనా మాకు పరిష్కారం చేస్తారని మీకు చెప్పుకుంటున్నాం. ఎంతమంది ఈ పంట మీద ఆధారపడి జీవిస్తున్నారు? ఈ పంట మీద అండి 20 కుటుంబాలండి. 20 కుటుంబాలకి అందరికీ కూడా ఇంటింటికి దగ్గర 2-3 పిల్లలు ఉన్నారు. పిల్లలలోనూ మరి ఇప్పుడు ఇదే మాకు ఆధారం. ఇంకెంతకన్నా మించిన ఏమీ కూడా ఆధారం లేదు. ఈ జీడి తోటల మీదే కనీసం సంవత్సరానికి 3 నెలలైనా మాకు బతుకు తెరువు ఇదే ఉండేది. తక్కిన ఇది అయిపోగానే ఏ కూలి పనికి పోయేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఇది కాలిపోవడంలోనూ మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మరి ఏమైనా గవర్నమెంట్ వారు ఏమైనా సాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. వాళ్ళ దయాని మేము అనుకుంటాం. ఇంకంతకన్నా మేము ఏం చేయలేము, ఎక్కడికి వెళ్ళలేము. ఎక్కడికి వెళ్దామంటే మాకు అక్కడ డబ్బు కూడా లేదు. ఎవరిని అడుగుదామన్నా సరే మాకు పెద్ద అంత గొప్ప తెలివైన వాళ్ళం కాదు. మేము చూస్తే ఎస్సీ వాళ్ళమి. అందుచేతని మరి మీ ఏం చేస్తారో మీ దయ అని అనుకుంటున్నాం. అసలు ఏం జరిగింది మీ పొలంలో? 12 గంటలకి అగ్గిపడ్డది సార్. మాకు ఊళ్ళు తెలియదండి. ఆవులీలు చెప్పారు కాలిపోతుంది, తోట కాలిపోతుంది అనగానే మేము గవగా పారొచ్చామండి. పారొచ్చి మొత్తం అంతా చుట్టుకుపోయింది. చుట్టుకుపోతే గంటలారి ఫోన్ చేసామండి. గంటలారి ఫోన్ చేసి గంటలారి వచ్చింది. అంత ఒత్తిడికి మొత్తం అంతా మాస అయిపోయింది. ఇంకా గంటలారి కూడా కసపిస ఆరిపి వెళ్ళిపోయింది. ఇవాళ 5 రోజులు బట్టి మంటలు కాలుతున్నాయండి. ఈ గతం ఒక 20 సంవత్సరాలు బట్టి మేము దీని మీద బతుకుతున్నాం. మందు కొట్టాం, పిండి వేసాం. ఎకరానికి ఒక 30,000, 40,000 పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు పింజి పోతాడు కాలిపోయింది సార్. ఇప్పుడు మొన్న విఆర్ఓలో వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే మరి పెసలు పంపిస్తాం, మీరు వెళ్ళండి, అవన్నీ చూస్తామని చెప్పారండి. ఇప్పటికి ఇలాగ మాడిపోయి పోతాడు అయిపోయింది. మాకు ఏ అవకాశం లేదు. దీని మీద బతుకుతున్నాం. ప్రభుత్వం మేము రేడి చేతితో దాని గురించి ఆలోచించుకొని మేము పాటలు పాడతామండి. మీది అందరూ కలిపి మాకు ఏదో సహాయం చేస్తే మేము దాని మీద బతుకుతాం సార్. మొత్తం మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎంత నష్టపోయారు మీరు? మాకు 40 ఎకరాలు మొత్తం కాలిపోయింది సార్. దగ్గర ₹1 కోటి ఉంటుంది సార్. 40 ఎకరాలు ₹1 కోటి లాస్ అండి ఇది. అంటే ఇప్పుడు మరికొన్ని రోజుల్లో పంట చేతికి వస్తుంది. పంట ఇప్పుడు ఈ నెలాఖరికి చూశారు కదండి, పూత పింజ ఉంది కదా. ఈ వచ్చే నెలలో మా దీంట్లోనే బతకడం, పిక్కేరుకోవడం, దగ్గర 3 నెలలు దీంట్లో బతుకుతాం సార్. ఇంకా ఇవాళకి ఇంకా ఏమి లేకుండా మొత్తం ఈ 40 ఎకరాలు మాస అయిపోయింది. చూశారు కదా ఎలాగుందో. ఇంకా ఏం మాకు అవకాశం ఏం లేదు. ఇదే బతుకుతేరుగా ఉంది. మీరు ఏడు చేతులు ప్రభుత్వం అంతా కలిపి మరి మీ గురించి మేము ఆలోచించుకొని బతుకుతాను అండి. చెప్పండి, ఇప్పుడు ఎంత మేర నష్టం జరిగింది? మీ ఇప్పుడు ఏంటి పరిస్థితి? మేము ఒక 10 ఎకరాలు లీజు తీసుకున్నాం సార్. జీడి తోట లీజు తీసుకొని మేము ఓ 10 మంది ఉన్నాం సార్. దీని మీదే మేము బతుకుతాము. ఉదయం వచ్చి మొక్కలకి గుప్పలు అయి తవ్వుకొని
తుప్పలాయి కొట్టుకొని 12-11 గంటల వరకు ఈ పని చేసుకొని వేరే పనికి ఏదైనా ఉంటే వెళ్తాం సార్. వెళ్ళి మా పంట చేతికి వస్తుంది అనగా ఈ సంవత్సరం బాగానే ఉంది, మందులు అవి కొట్టాము, మనం తీసుకున్న డబ్బులకి కూడా వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది అనుకొని మేము నలుగురిని ఈ పని చేస్తాను సార్. అంతలోకి ఒకరోజు మాకు క్యాంప్ వెళ్ళాం సార్. క్యాంప్ వెళ్ళి రాబోయేటప్పటికి ఇలాగా మీ తోట కాలిపోతుంది, మీరు తీసుకున్న తోట అని అన్నారు సార్. వెంటనే అక్కడి నుంచి వెంటనే వచ్చి చూడబోయేటప్పటికి తోట అంతా ఇలాగ అయిపోయింది సార్. గీడ్ చేయాలంది కాళ్ళు చేతులు ఆడలేదు సార్. ఇంచుమించి 3 లక్షలు పెట్టాను సార్ తోటకి, ఓన్లీ మందులకి వాటికి. ఇలా జరిగింది. కాలిపోయింది కదా, మరి మీ కుటుంబం అంతా దీని మీద ఆధారపడి ఉంది? మొత్తం దీని మీదే సార్. మొత్తం కుటుంబం మొత్తం ఇంకా రోడ్డు మీదకి ఎక్కిచేసినట్టే సార్. మరి పిల్లల చదువులు ఇవన్నీ ఇంకా అంతా బాధ్యత పూర్తిగా సార్ ఇలా జరిగింది సార్. అంటే ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందని? ఇప్పుడు వచ్చి రాలేదు సార్. ఇప్పుడు ఇదే తోటలో ఉన్నాను, ఓ 15 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్. ఈ పిక్క బట్టర్ అన్నీ ఏరుకుంటాను సార్. ఇప్పుడు వచ్చి అలాంటి జరగలేదు సార్. ఈ సంవత్సరం జరిగింది సార్. అంటే ఎంత వస్తుంది మామూలుగా? అయితే మామూలుగా ఒక సంవత్సరానికి నేను తీసుకున్న తోటకైతే ఒక సంవత్సరం 10 లక్షలు వచ్చింది సార్. 10 లక్షల అక్షరాలు వచ్చింది. బాంటలకి ఒక 4 లక్షలు ఇచ్చాం సార్. మరి ఇప్పుడు తీవ్రంగా నష్టపోయారు కదా, మరి మీ జీవనం ఏంటి పరిస్థితి? మా జీవనం ఏంటి సార్, మీనాటో లేదో మీడియా కొద్ది ప్రెజర్ చేస్తే ఆధార్ వేదన కలిపిస్తారని చూస్తున్నాం సార్. ఊర్లోనే ఉన్నారంతే, నాయకుల కాళ్ళకి చెప్పాం సార్. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టినంత డబ్బులు అప్పు తెచ్చుకున్నారా, మీ సొంత డబ్బులేనా? అప్పే సార్, అప్పే సార్. మరి అప్పు అంతా ఎలా తీరుస్తారు? ఇంకెలా తీరుస్తాం సార్, ఇంక తీర్చలేము కదా. ఆధార్ పోయిన తర్వాత ఎలా తీర్చగలం సార్. ఇప్పుడు ఎంతకాలం పడుతుంది ఈ చెట్లు ఇవన్నీ పెద్ద అవడానికి? ఈ మళ్ళీ పెద్ద అవ్వాలంటే 30 సంవత్సరాలు పడుతుంది సార్. ఈ స్టేజ్ రావాలంటే అనుభవానికి ఉడిసి అనుభవానికి రావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది సార్ తోట. అంటే ఇప్పుడు ఈ కాలిపోయిన చెట్లన్నీ తీసేయాల్సిందేనా? మొత్తం తీసేయాలి సార్. ఒక మొక్క అంది లేకుండా తీసేసి మిషన్లు తెప్పించి మొదలు తవ్వు తీయించి అప్పుడు మళ్ళీ ఏమైనా మొక్క వేసుకోవాలి సార్. అంతకుమించి మామూలుగా ఏం చేద్దామని అవుతుంది సార్. అదంతా మరి ఖర్చుతో కూడుకున్న పని కదా? ఖర్చుతో కూడుకున్న పనే సార్. మరి అధికారులను ఏమైనా కలిసారా, అలా చెప్పారా? అధికారులకి దగ్గరికి వెళ్ళాం సార్. నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళాం సార్. ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళాం సార్. వాళ్ళు చర్యగా పందించనినట్టు ఉన్నారు సార్. మరి ఆ దైవ వల్ల వాళ్ళు కానీ ఏం పందింతే ఎంతో కొంత మాకు ఉపాధి కలుగుతుంది సార్. సగంలో సగమైన. పెద్దనా మీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? మాదా 11 ఎకరాలు అండి. 11 ఎకరాలు ఏం పండిస్తున్నారు? ఇది సీడేనండి. జీడి చెట్లు మరి దగ్గర 25 సంవత్సరాల్లో 30 అయిపోతుంది వేసుకుని. అందువల్ల అనుభవంతో ఉన్నాం. మా కుటుంబం అంతా మా జట్టు నలుగురు ఉన్నాం. తల్లి బిల్లం ఇంకా కోతులు వచ్చేసేయండి. కోతులు వచ్చి కొంచెం మొక్క మూడ వేసుకున్నాం. అదే కాకుండా మేము ప్రభుత్వాన్ని పెట్టి లేక బోర్ తీసుకున్నాం. బోర్లో నుంచి కూడా కొన్ని నీళ్ళు పెట్టుకుని ఇంకా అదే ఏదో ఒక గడ్డ కూలిపని పోయినట్టుంది. కూడా ఇక్కడ పాకుండదంటే మనకు కాలిపోయింది అక్కడ. ఇంకా అలాగే ఉన్నాం. మరి ఇంకా దీని మీద ఆధారం మా బతుకుంటున్నాం. మరి ఈరోజు మరి భగవంతుడు మమ్మల్ని ఏం ఉద్యోగం చేయాలనుకో ఎవడేట్ చేసేటో మాకు తెలియదండి. ఏదో మెతులు పోయాం వెళ్ళండక కాసినారా ఏదో మందు బట్ట కొట్టుకుని అప్పులో సప్పులో చేసుకుంటానండి. మరి ప్రభుత్వం సాయం చేద్దని ఇప్పుడు మా వాళ్ళు మీ దాకా వచ్చారు. దీని ఆధారం అండి మా బతికేది. మోటార్ కూడా పోయింది కదా, మొత్తం కాలిపోయింది. అంటే వైర్లు గీర్లు ఎక్కడికి పారేస్తాం? గంటలారి ఫోన్ చేస్తే గంటలారి వచ్చారు కొంత నగ్గింది ఎంతటికి కాయగలం. అది ఆల్రౌండ్ ఇలా అదేనండి. ఇప్పుడు కూడా మసిగడు కత్తి కర్ర అలా తిరుగుతాను. వేడిపు వస్తుంది అంతే మాకు. ఒకరోజు 2 సంవత్సరాలు మా తల్లి తాతల కాడి నుంచి గరువు కోతులు వచ్చాయి కదా అనేసి మేము వేసుకున్నాం. పంచి అలాగే ఏదో పోయో ఉండో మాకు కుటుంబంలోనూ అలాగా అప్ప చేసుకుని అలా మా కలప్షన్ అయిపోతుంది. ఇప్పుడు మా పిల్లల పరిస్థితి ఏంటని మాకే తెలియలేదు. మీరు ఇప్పుడు ఈ కత్తి పట్టుకొని గుప్పులు తీసుకుంటూ రోజు ఈ పొలంలో తిరిగేవారు కదా, సో ఇప్పుడు ఇది చాలా చాలా దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి. మహాదారుణం అండి. మా దౌర్ణంలో మహాదారుణం. దేశం మొత్తం మీద జరగని దౌర్ణం జరిగింది మాకు. ఇప్పుడు ఇదంతా తీసేయాలా, మళ్ళీ ఎక్కువ సెట్ వేసుకోవాలి, అన్నీ రూప్స్ వేసుకోవాలా, వేపవర్తన పెట్టు మొక్క తెచ్చుకోవాలా,
మొక్క చేసుకుని మళ్ళీ బోరు కోయించుకొని నీళ్ళు మోసుకొని తల్లు బిళ్ళ కలిసి ఇంచుమించు బాగా సత్తు గత్తం అట్లా పోసుకుంటే 8-9 సంవత్సరాలు 1-2 పిక్కలు కాపు వస్తాయండి. లేకపోతే ఇంకంతే సంవత్సరాలు దారి 10 ఏళ్ళు బట్టి అవుతుంది. ఈ 10 ఏళ్ళు బట్టి మా పిల్లలు ఏమవుతారు మా 7 దినాలు మాకు అర్థం కాలేదు. అది మరి ఈ 10 ఏళ్ళు మీకు ఈ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు, ఇదంతా కాలిపోయింది, మరి మీకు తిండి పోషకాలు మరి అదే ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందని మేము అడుగుతున్నాం అని చెప్తాను కదండి. మిమ్మల్ని అడిగేది ఏంటంటే అంటే మా ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఇలా గాలిపోయాం కదా తల్లు బెల్లం అనేసి కదండి. మళ్ళీ ఏమైనా ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందని కోరుకుంటున్నాం. చెప్పండి, ఇప్పుడు ఎంత మేర నష్టం జరిగింది? సార్ నమస్కారం సార్, నా పేరు వరహాల బాబు. మన బుచ్చిపేట మండలం ఎల్బీపీ అగ్రహారం మా విలేజ్ అండి. మా చుట్టుపక్కల 50 ఎకరాలు అండి తోటలో ఎక్స్టేషన్ మొత్తం ఇది పక్క తోట జీడి తోట మామిడి తోట 40 ఎకరాలు కాలిపోయిందండి. మొత్తం 40 ఎకరాలు మా జీడి మామిడి కాలిపోయిందండి. ఇందులో కౌలు తీసుకుని ఉన్నారు, రైతులు ఉన్నారు. మా జీవనాధారం ఇదేమన్నమాట. అంటే పంటకాడ నుంచి 6-7 నెలల దాకా దీని మీద ఆధారపడి బతుకుతున్నాం రైతులందరూ. ఇక్కడ ఉండే మొత్తం ఫ్యామిలీస్ అన్నీ కూడా పంటకాడ నుంచి 6 నెలల దాకా, అంటే 1 నెల నుంచి 6 నెలల దాకా పోత వచ్చిన కాడ నుంచి పించి కట్టి పెక్కేరి మార్కెట్ చేసే దాకా 6 నెలలు టైం పడుతుందండి. ఎప్పటి నుంచి 6 నెలలు మందులు కొట్టడము, పిండి వేయడము, పిచ్చికారి చేయడం, దుక్కులు చేయడం, కలుపు తీయించడం అన్నీ చేస్తుంటామాట. పెట్టుబడి పెడతాం ముందు అందరం. ఇప్పటి నుంచి 4 నెల, 5 నెల, 6 నెల ఈ 3 నెలలు పంట తీసిమాట మనకి పించి కట్టి పంట మార్కెట్ చేసుకుంటాము. ఎన్ని టైంలో ఇప్పుడు ఏంటంటే 4 నెలల్లో మనకి మార్కెట్ రెడీగా అవుతుంది మనకి ఉగాది కాడ నుంచి. 3 నెలల్లో మనకి మొత్తం మన గురువారం నాడు 20వ తారీఖుని మా ఇంట్లో నేను ఒక్కళ్ళు ఫోన్ చేశానమాట. తోటకు వచ్చి చూసి వెళ్ళిపోతున్నమాట. పని చేసుకుంటే 1 గంట 2 గంట టైంలో ఫైర్ అయిందని ఫోన్ వచ్చింది. తెరమ వచ్చేటప్పటికి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయడము రావడము అన్నీ జరిగాయి. వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా మొత్తం అయిపోయిందండి. 2 అవర్స్లో మొత్తం కాలిపోయింది. ఇందులో మా తర్వాత 20 కుటుంబాలు దగ్గర 40 ఎకరాల్లో జీవనోపాధి కౌలు తీసుకున్న వాళ్ళు, రైతులు మొత్తం అంతా నష్టపోయామండి. దీనికి పిండి వేయడానికి, కలుపు తీయడానికి కొంచెం లక్షల మీద పెట్టుబడి పెట్టామండి. అంటే పిండి నిలబడడానికి, పూత రావడానికి, మందులు కొట్టడము, నీరు పెట్టడము మొత్తం అంతా కొన్ని నష్టపోలో ఉన్నారన్నమాట రైతులు. కొంచెం చాలా ఇబ్బందిగా పడుతున్నారు మన కౌలు రైతులు అయితే. మరిన్ని రైతు అయితే మేము మొదలైపోయింది అనుకున్నాము, కౌలు మీద పెట్టుబడి పెట్టాము, ఇంత అడ్వాన్స్ ఇచ్చుకున్నాము, మందులు కొట్టాము, ఇంత ఇబ్బంది పడిపోతున్నాము అని చాలా అవధనం చెందుతున్నారు మన వాళ్ళు. రైతులు మేము ఉన్నాము అండి, పంట ఇచ్చాము లీజుకి ఇచ్చేసాం కదనేసి మామూలుగా టేకిచ్చి మాట్లాడుతున్నారు. పంట పోయిందంటే ఇప్పుడు చెట్టు పెరగడానికి మాకు దగ్గర 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెట్టిందండి మొక్క వేసి ఇప్పుడు దాకా రావడానికి. మళ్ళీ మొక్క మేము పెంచాలంటే ఇంకా 30 సంవత్సరాలు మేము కష్టపడాలి. ఇప్పుడు ఈ గాగ్రీ కాలిపోయిన తర్వాత మొత్తం చెట్లు మొత్తం నాశనం అంటే ఫైర్ వుడ్ ఇంకా మళ్ళీ తిరిగేయడము, పంట రావడం లేదు ఇంకా మనకి. చాలా ఆస్తి నష్టం. సుమారుగా చెట్టు వాల్యూ లెక్క వేసుకుంటే మాకు సుమారు ₹1,00,00,000 దాకా ఆస్తండి 40 ఎకరాల్లో. కొట్టడానికి ఎకరం నుంచి 2 లక్షలు 3 లక్షల దాకా వచ్చి ఆదాయం ఉన్నది. ప్రజెంట్ అందుకు కోల్పోయి ఉన్నాము. ప్రజెంట్ ఇదేంటే మన విఆర్ఓ వచ్చారు, మనం కంప్లైంట్ పెట్టుకున్నాము. సచివాలయము సర్వేర్ అంతా చూసి వెళ్ళిపోయారండి. మొన్న 24వ తారీఖుని జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి అర్జీ పెట్టాము. ఎంఆర్ఓకి రెఫర్ చేస్తానన్నారు. ఏమన్నా మేము వీడియో ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ఉంటే వాళ్ళకి రెఫర్ చేసి కలెక్టర్ గారిని కూడా కొంచెం పరిశీలన చేస్తే మా కౌలు రైతులు ఏమైనా దీని మీద అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏమైనా చనిపోకుండా ముందుగా సహకరిస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. దీనివల్ల 20 ఏళ్ల కష్టం, 20 కుటుంబాల జీవనాధారం ప్రస్తుతం బుగ్గిపాలైపోయింది. రైతులంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపో మాపో పంట చేతికొచ్చి జీడిపిక్కలన్నీ అమ్ముకొని కుటుంబాలతో సుఖశాంతులతో గడుపుతామని ఆనందంగా పంట పొలాలు చేసుకుంటూ హ్యాపీగా గడుపుదాం అనుకునే రోజుల నుంచి ప్రస్తుతం ఇప్పుడు ఈ మాడిపోయిన ఈ పొలంలో దీనస్థితిలో వీరంతా కూడా ఇక్కడ నిలబడి ఎవరైతే తమకు సాయం చేస్తారా అంటూ ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తాము నష్టపోయిన 40 ఎకరాల జీడి పంటకు తగిన న్యాయం చేస్తారని ఈ గ్రామస్తులంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.